మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని జీవితంలో భాగం చేసుకున్న వ్యక్తి అతను. జీవన తుది ఘట్టంలో నా అన్నవారు లేని వారికి అన్నీ తానే అవుతున్నాడు. రోడ్డు పక్కన విగత జీవులుగా పడి ఉన్న అనాథలకు ఆత్మబంధువుగా నిలుస్తున్నాడు. రోడ్డు పక్కన పడి ఉన్న శవం దగ్గరకు వెళ్లాలంటేనే చాలా మంది ఆలోచిస్తారు. కానీ ఇతను అలా కాదు. అనాథ శవాలను శ్మశాన వాటికకు తరలించడమే కాకుండా కొడుకుగా తలకొరివి పెడుతున్నాడు. ఇతని పేరు కోపెరబాను అంబేద్కర్. రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆత్మబంధు అంబులెన్స్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అనాథ శవాలను అంబులెన్స్లో శ్మశాన వాటికు తరలించడం ఇతని పని. ఇతను అంతటితో ఆగలేదు. విధి నిర్వహణకు మానవత్వాన్ని జోడిస్తున్నాడు. శవాలను తరలించి చేతులు దులుపుకోకుండా కన్న కొడుకులా అంతిమ సంస్కారాలు చేస్తున్నాడు. ఖననం చేసిన 3 రోజు శ్మశాన వాటికలో పిండ ప్రదానం చేస్తూ పున్నామ నరకం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతటితో సరిపెట్టకుండా అస్థికలను గోదావరిలో కలిపి ఎవరో తెలియని అనాథల రుణం తీర్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు సుమారు 150 శవాలకు ఇతను తుది సంస్కారాలు చేశాడు. కన్నవారినే బరువని వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న పుత్రరత్నాలున్న ఈ రోజుల్లో ఊరు పేరు తెలియని వారికి కొడుకుగా మారి అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంబేద్కర్. పిండ ప్రదానానికి సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు. నాకంటే అదొక రకమైన బాధ అనిపించి చేస్తానమాట అండి. ఆ రోజు అన్నం లేకపోయినా పర్లేదు, ఇలా చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. వెనకతలు ఎవరు ఉండరు, అనాథలు నిలబడితే రేపు పొద్దున్న నేను చనిపోతే ఎలా ఉంటానో తెలియదు. అసలు ఏది ఆశించాను కానీ ఇదేని ఏమీ లేదండి. ఏదో మనసుకి నచ్చిన పని చేస్తాను. రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఆత్మబంధు ఒకటి. మరణించిన వారి ఆనవాళ్లను బట్టి వారి మృతదేహాలను హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటికలకు తరలిస్తారు. ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న అంబేద్కర్ మరణించిన వారి మతాలకు తగ్గట్టుగా అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. అంబేద్కర్ చేస్తున్న మంచి పనిని చూసి ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. అతనే వచ్చి అతని బంధువులు చనిపోయినట్టుగా ఫీల్ అయ్యి కార్యక్రమం అంతా నిర్వర్తించి వెళ్తూ ఉంటాడు. రెడ్ క్రాస్ సంస్థ నెంబర్ 1 ప్రెసిడెంట్ అతను. చాలా చేశాడండి. ఇప్పటికి ఇలాగ మొన్నటికి 3 రోజులు అవుతుందండి. అలాగే 3 రోజుల్లో బాడీని అలా చేసి అతనే శనికారం అది అన్నీ చేశాడు. చాలా చేశాడు సార్. ఇలాగ విపరీతమైన వాసన ఈ చుట్టుపక్కల ఇంకక్కడ 6 కిలోమీటర్ వరకు బాడీ వస్తుంటేనే స్మెల్ వచ్చేద్దండి వ్యాన్లో ఉండగానే. అలాంటి బాడీని కూడా దాన్ని అతను ఏం బాధపడకుండా చాలా బాగా చేస్తారు. పట్టుకుని దాన్ని చాలా ఇదిగా చేస్తారు. ఎటువంటి స్వార్థం లేకుండా మానవ సేవే మాధవ సేవగా జీవనం సాగిస్తున్న ఈ వ్యక్తి ఎందరికో ఆత్మబంధువుగా మారుతున్నాడు.